డబ్బులంటే భూమి మీద పెట్టాలి, ఇంక దేని మీద కాదు అని చెప్పి బలంగా నాటుకుపోయింది. ఈ ఫార్మింగ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ మనం తీసుకుంటుంటే మనం కూడా అగ్రికల్చరే చేయాలని చెప్పి ఏమైనా లీగాలిటీ ఉందా, లేకపోతే అది జస్ట్ ఇస్ ఇట్ మిత్? రీసెంట్ గా గోద్రేజ్ ప్రాపర్టీస్ లో ఉన్న హైయెస్ట్ టవర్ హైదరాబాద్ లో కడుతున్నారు. ఇప్పుడు చూస్తే అన్ని పేక మెడల్లాగా అసలు పైకి వెళ్ళిపోతున్నాయి. మనం చిన్నప్పుడు జస్ట్ పేకలతో ఎలా అయితే కడుతున్నామో వాళ్ళు అలా సిమెంట్ వేసి కట్టేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో అదే లిక్విడ్ అసెట్ కాదు, మనం ఒకసారి పెట్టుకున్నామంటే అది అమ్మడం కష్టము అని అంటారు. ఇక్కడ నేను ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను, ఏమన్నా మంచి ల్యాండ్ చూస్తామంటే సార్ ఈ ఏరియా అద్భుతంగా తయారవుతుంది, ఒకటి చూడండి మీకు వీడియో చూపిస్తా అని చెప్పి వాడు నా వీడియో నాకే చూపిస్తున్నాడు. వాళ్ళు గచ్చిపోల్లో కొంటే ఆడికి 2 లక్షలు అయిపోయి, నేను అక్కడ ప్లాట్ కొన్నా, నాది ఏదో ఒక రోజు 2 లక్షలు అయిపోతుంది అనుకుంటారు. అక్కడికి ఎప్పుడు వస్తుంది సిటీ? అక్కడ వస్తే అసలు మినిమం ₹1,00,000 ఫ్లాట్ కొంటున్నాం, నీకు మహా అయితే రెంట్ 20,000 వస్తుంది. ఇప్పట్లేదు రెంట్కి ఇచ్చుకుంటాను, ఫ్లాట్ కొనేస్తాను, ఇది ఒక అద్భుతమైన ఐడియా అంటే మాత్రం అదంతా. హే బ్యాక్ బెంచర్స్, మీ సపోర్ట్తో 100,000 సబ్స్క్రైబర్స్ వరకు కొట్టాము. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ మన పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు చాలా 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 మోటివేషన్ వస్తుంది. అండ్ మా టీమ్ ట్రిపుల్ ఇంటెన్సిటీతో పనిచేస్తే మీకేం వస్తుంది అంటారా? బెటర్ పాడ్కాస్ట్ వస్తాయి, బెటర్ నాలెడ్జ్ వస్తుంది. సో నా కోసం, మా టీం కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ విల్ పుట్ ఎ లాట్ ఆఫ్ స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్. Thank you. Let's get started. ఇన్స్టాగ్రామ్లో ఎడ్యుకేషన్ చేసే ఒక క్రియేటర్స్ ఉంటారు కదా, మనకి ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ ఉంటారు, ఎడ్యుకేషన్ క్రియేటర్స్ ఉంటారు. ఎడ్యుకేషన్ క్రియేటర్స్ అందరిలో మాస్ ఎడ్యుకేషన్ క్రియేటర్ అవార్డ్ అంటే యూజర్ నేమ్ అవార్డు ఇవ్వాలంటే నీ హ్యాండిల్కే ఇవ్వాలేమో, ల్యాండ్ డీలింగ్ విత్ సూర్య. అసలు ఎట్లుంటుంది అంటే, ఈ సినిమా చూసావా, దాని పేరేంటి, మన మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్లో నేను ముంబైకి వచ్చానంటారు కదా, చెప్పు సూర్యాబాయ్ హైదరాబాద్ ఎందుకు వచ్చాను? హైదరాబాద్లో పుట్టినప్పటి నుంచి హైదరాబాదే. బేసిక్గా ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ 96లోనే హైదరాబాద్కి వచ్చేసారు. విత్ ద సేమ్ రీజన్, లైక్ ఓకే రియల్ ఎస్టేట్ చేద్దాము, ఏమన్నా కొందాము, హైదరాబాద్ ఏదో పెరుగుతుందంట అని చెప్పి నిజాంపేట రోడ్లో ఒక హైవే మీద ఒక స్థలం కొన్నారు. కానీ ఊరి నుంచి వచ్చాము, స్థలం కొన్నాము, కానీ చూస్తే తెగ గొడవలు, విపరీతమైన గొడవలు, నక్సలైట్లు వచ్చేయడాలు. నిజాంపేటలో నక్సలైట్లు? ఆ టైంలో నక్సలిజం అన్ని బాగుండేది. హైదరాబాద్లో 96లో నక్సలైట్లు వచ్చేసి మీరు ఆ ల్యాండ్ తిరిగి ఇచ్చేస్తారా ఇరా అని చెప్పి, అయినా ఆ తిప్పులు ఈ తిప్పులు పడి దాని నుంచి ఫైనల్గా అమ్ముకుని బయటకు వచ్చాం. దాంతో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంట్లో వాళ్ళందరికీ, ఓకే రియల్ ఎస్టేట్ చేయాలంటే కొంచెం రిస్క్లు ఉంటాయి, కానీ అలాగే డబ్బులు కూడా ఉంటాయి అని. ఇంకా అలా మనం కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇదిగో ఇక్కడ పెడితే ఇంత అయిందంట, అక్కడ పెడితే ఇంత అయిందంట అని చెప్పి వింటూ ఉంటాం కాబట్టి మనకి మైండ్లో బలంగా నాటుకుపోయింది, డబ్బులు అంటే భూమి మీదే పెట్టాలి, ఇంక దేని మీద కాదు అని చెప్పి బలంగా నాటుకుపోయింది. సో 96 నుంచి మీరు ఫ్యామిలీ ఆఫీస్లో రియల్ ఎస్టేట్ రన్ చేస్తున్నారు? అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి ఇప్పటి వరకు నీకు గుర్తుండి చిన్నప్పటి నుంచి? ట్రాన్సాక్షన్స్ ఈజీగా ఒక 25 to 30 ట్రాన్సాక్షన్స్ అయితే అయి ఉంటాయి. అంటే కొన్ని వెంటనే అమ్మేయడం కాదు, ఒక 3-4 years 5 years హోల్డ్ చేయడం, కొన్ని ఆల్మోస్ట్ 15-20 years కూడా హోల్డ్ చేసిన ప్రాపర్టీస్. ఏంటంటే ఒక అప్రిషియేషన్ వచ్చినప్పుడు అమ్ముకోవడం, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి కొనుక్కోవడం, అంతే, అంతవరకు. దాంట్లో బిజినెస్ చేసి అపార్ట్మెంట్లు కట్టేసి లేఅవుట్లు వేసేసి అంతవరకు అయితే ఏమీ చేయలేదు. సో కొన్ని అమ్మేయడం బెటరా ల్యాండ్స్? ఇప్పుడు రియల్ ఎస్టేట్ నేను దిగుతున్నాను, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కొన్ని అమ్మేయడం అన్నది ఒక సెగ్మెంట్, కొన్ని డెవలప్ చేయడం అన్నది ఒక సెగ్మెంట్, ఓకే, లేకపోతే కొన్ని లాంగ్ టర్మ్ ఉంచేసేసుకొని ఎప్పటికో అప్పుడు ఫ్లిప్ చేయడం అన్నది ఒక సెగ్మెంట్. వాట్ యూ థింక్ ఇస్ అ బెటర్ అప్రోచ్ టు రియల్ ఎస్టేట్? ఎందుకంటే చాలామంది ఏమంటారు అంటే రియల్ ఎస్టేట్ అనేది లిక్విడ్ అసెట్ కాదు. ఇప్పుడు ఏ స్టాక్ మార్కెట్ అయినా అవనివ్వండి, గోల్డ్ అయినా అవనివ్వండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అయినా అవనివ్వండి, అవి కొంచెం లిక్విడ్ అసెట్స్. ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో అదే లిక్విడ్ అసెట్ కాదు, మనం ఒకసారి పెట్టుకున్నామంటే అది అమ్మడం కష్టము అని అంటారు. సో నీ ఒపీనియన్ ఏంటి రియల్ ఎస్టేట్ గురించి? అంటే మార్కెట్ కండిషన్స్ బట్టి మనం రియాక్ట్ అవ్వడం అనేది బెటర్. ఎందుకంటే లైక్ 2018-19 ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే, సరే తీసేమో వేరే చోటు కొందాము అన్నట్టుగా ఉన్నోళ్ళు చాలా ప్రాఫిటబుల్ అయ్యారు. లేదు అదే ఈ రోజు మనం అదే పద్ధతి ఇప్పుడు చేద్దాం అనుకుంటే
ఈ రోజు మనం ఎక్కడైనా కొంటే ఓకే 1 year లో డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది అనే కేసెస్ ఎక్కడ లేవు ఎట్ ప్రెసెంట్. సో ఈ రోజు కొనింది ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం చూసుకుని కొనేది, మార్కెట్ బాగున్నప్పుడు రొటేట్ చేయడానికి కొనేది. సో బెటర్ ఏంటంటే ఈ రోజు చూసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ కి చూసుకోవడమే బెటర్ వెన్ కంపేర్డ్ టు ట్రేడింగ్. అండ్ ఇంకోటి బిజినెస్ అంటారా, బిజినెస్ చేసేది ప్యూర్గా ఇంక అసలు మేము వేరేది ఏమీ లేదు, గోల్ ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే చేద్దాం అనుకుంటున్నాము అంటే పూర్తిగా దిగి మార్కెట్ తెలుసుకుని లీగాలిటీస్ తెలుసుకుని దిగడం బెస్ట్. కానీ మనం ఊరిలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందాము దాంతోపాటు లేఅవుట్ వేసేద్దాం అంటే మాత్రం అస్సలు కుదరదు. చూసా ఎవరన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ లేఅవుట్ వేసేద్దాం డబ్బులు సంపాదిద్దాం అని వచ్చిన వాళ్ళు చూసాను, అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చూశాను, వాళ్ళు పర్లేదు కొంచెం బాగానే బాగుపడ్డారు. అంటే లేఅవుట్ వేసాకే ఇన్వెస్ట్ చేయడం కాకుండా లేఅవుట్ వేసే ముందే కొంచెం ఇన్వెస్ట్ చేసి ప్రీ లాంచ్ లేకపోతే ఆ టైప్ ఆఫ్ థింగ్. లేదు కొంతమంది ఏంటంటే లేదు నేను కొనేసేద్దాము అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే మైండ్లో ఆలోచనలానే ఉంటాయి, కానీ రిస్క్ చేసి అక్కడ కొని కోర్టులు, లాయర్లు, ఎంఆర్ఓ ఆఫీసులు వాటి చుట్టూ తిరిగే వాళ్ళని అయితే ఇప్పటి వరకు కష్టమే. స్మార్ట్గానే ఆలోచిస్తున్నారు. సో లాస్ట్ 10 yearsలో ఓకే నువ్వు మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఉన్నావు, యాక్టివ్గా ఒక 6 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నావు, 8 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నావు, 5 years నుంచి కంటెంట్ చేస్తున్నావా, 3 years నుంచి కంటెంట్ చేస్తున్నావా? 1 year అయింది ఉగాదికి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఉగాది. సో అది పక్కన పెట్టాడు, ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, కంటెంట్ స్టార్ట్ చేద్దాం. అసలు ల్యాండ్ మీద కంటెంట్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు? ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఎప్పటి నుంచో సంథింగ్ ఒక రియల్ ఎస్టేట్లో చేద్దామా అని చెప్పి ఒక ఇంట్రెస్ట్. అది ఒక బిజినెస్ కింద చేద్దామా లేకపోతే డబ్బుల కోసం చేద్దామా అనేది కాదు కానీ నాకు లిటరల్లీ నా ఫోన్లో యూస్ టైం చూస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కన్నా గూగుల్ మ్యాప్స్ ఎక్కువ ఉంటుంది. అంత ఇంట్రెస్ట్ ఏంటంటే అందుకని చెప్పి సంథింగ్ ఏదన్నా రియల్ ఎస్టేట్లో చేద్దాము అని చెప్పి ఉన్నాను. అది కాకుండా మనకు కొంచెం కాలేజ్ టైం నుంచి కళా పోషణ ఎక్కువే, స్కిట్లు, నాటకాలు ఇవన్నీ వేసుకుంటూనే. సరే ఈ ఫామ్లో ఏమన్నా చేద్దామా, అదే టైంలో ఏంటంటే ఒక ఎడిటర్ దొరికాడు వీడియోలు చేయడానికి. సరే ఇన్ని పెట్టి ఊరిని ఒక ట్రై చేద్దాము, మనకి అవుతే అయినట్టు లేకపోతే లేదు అన్నట్టుగా స్టార్ట్ చేశాను. చేస్తే 3వ వీడియోకే కొంచెం బాగా రీచ్ వచ్చింది. ఆఖరికి లిటరల్లీ ఏంటంటే నేను ఒక ఏరియాకి వెళ్ళి ఇక్కడ నేను ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను, ఏమన్నా మంచి ల్యాండ్ చూస్తావు అంటే సార్ ఈ ఏరియా అద్భుతంగా తయారవుతుంది ఒకటి చూడండి మీకు వీడియో చూపిస్తా అని చెప్పి వాడు నా వీడియో నాకే చూపిస్తున్నాడు. అది ఏంటంటే మనం కొంచెం వీడియోలో ఎడిటింగ్లు తెల్లగా చేసి మనం సరిగ్గా గుర్తుపట్టడు కాబట్టి గుర్తుపట్టలేదు. కానీ ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఓహో మన వీడియోని మనకే చూపిస్తాడు అంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్. అండ్ ఇప్పుడు వరకు కూడా లిటరల్లీ మనం ఇందులోంచి బిజినెస్ అలా ఏం చేయలేదు, ఒక కంటెంట్, జెన్యూన్ కంటెంట్. ఓకే రియల్ ఎస్టేట్ బాగోలేదా, రియల్ ఎస్టేట్ బాగోలేదు అని చెప్తాం, రియల్ ఎస్టేట్ ఇక్కడ బాగుందా, ఇక్కడ బాగుంది అనే చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు వరకు కూడా. సో లాస్ట్ 1 yearలో ఈ లొకేషన్స్ హైదరాబాద్ చుట్టూ బాగున్నాయి, ఇక్కడ బాగాలేదని ఏమేమి ఐడెంటిఫై చేసావు? లాస్ట్ 1 year ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఒక 2017 అరౌండ్ ఆ టైంలోంచి హైదరాబాద్ బాగా గ్రో అవ్వడం మొదలుపెట్టింది. 2017 to 19 ఆ టైంలో ఏమైందంటే కొంచెం ముంబై హైవే వైపు జనాలు బాగా వెళ్ళారు. 2019 to 2021 వరకు శంకర్పల్లి రోడ్ అని చెప్పి బాగా వెళ్ళారు. ఇప్పుడు రీసెంట్గా నడిచేటండి ఏంటంటే బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే. నా ఆలోచన ఏంటంటే సరే అందరూ చూసే వైపే మనము చూసాము అంటే అక్కడ మనకు అన్ని రిటర్న్స్ రావు, ఆల్రెడీ ఎక్స్ప్లోయిటేషన్ జరిగిపోయింది అని. నా ఫీలింగ్ ఏంటంటే ఆల్రెడీ జనాలు 2017లో హైప్ చేసిన ముంబై హైవే ఇప్పుడు సేల్స్ అక్కడ ఎక్కువ జరగట్లేదు. ఆ ముంబై హైవే శంకర్పల్లి మధ్యలో మనం ఏమన్నా కొంచెం ఎవడైనా కొంచెం అవసరం ఉన్నోళ్ళు, కొంచెం ప్రతి తెలంగాణ ఊరిలోనే ఎవరైనా అవసరం ఉంటే కొంచెం వెంటనే ల్యాండ్ అనేది అమ్ముకుని వాళ్ళు పనులు చేసుకుంటారు. అలాంటి వాళ్ళని పట్టుకుని మంచి రేట్లకు కనుక తీసుకోగలిగితే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒక 10 మంది కస్టమర్లు నువ్వు కాకపోతే వేరే వాడు తీసుకోవచ్చు అంటే ఆటోమేటిక్గా వాడు హై రేట్కే అమ్ముతాడు. కస్టమర్లు ఎక్కడ లేరో, ఆల్రెడీ ఒక ట్రెడిషనల్ డెవలప్మెంట్ జరిగింది అక్కడ, కానీ ఇప్పుడు కస్టమర్లు ఎక్కువ లేరు. అక్కడికి వెళ్ళి కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. సో అలాంటివి ఏంటి ఐడెంటిఫై చేసావు ఏరియాస్?
కంది టు శంకరపల్లి రోడ్ ఒకటి బానే ఉంది, అక్కడ రీజనబుల్ గా ఉంది. అక్కడ ప్లాటింగ్ చేస్తున్నారు కదా మోస్ట్ టైమ్స్. ప్లాటింగ్ జరుగుతుంది, బట్ ప్లాటింగ్ కన్నా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏంటంటే ఇంచుమించుగా అరౌండ్ 3 crores ఆ రేంజ్ లోనే దొరుకుతున్నాయి ఎకరం. బెటర్ అక్కడ కొంచెం బాగానే అనిపించింది. ఎక్కడో రింగ్ రోడ్ నుంచి 50-60 కిలోమీటర్లు వెళ్ళి 3 కోట్లు 4 కోట్లు పెట్టడం కన్నా కొంచెం దగ్గరలో అయితే బెటర్ అని నా ఫీలింగ్. సో ఈ ఫార్మింగ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓన్లీ మనం తీసుకుంటుంటే మనం కూడా అగ్రికల్చరే చేయాలని చెప్పి ఏమైనా లీగాలిటీ ఉందా, లేకపోతే అది జస్ట్ ఇస్ ఇట్ మిత్ హ్యాపెనింగ్? లేదు, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద జోనింగ్. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మనం అందులో అగ్రికల్చరే చేస్తున్నాము అని కాదు. ఇప్పుడు తెల్లాపూర్లో కూడా ఉన్నది మనం ఎకరం తీసుకున్నాం అంటే అది అగ్రికల్చర్ ల్యాండే. లేదు అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తామా అంటే ఎవరు తెల్లాపూర్లో వ్యవసాయం చేయరు. కరెక్ట్. ఏమన్నా అపార్ట్మెంట్, అది ఏ జోన్ లో ఉన్నది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అర్బన్ జోన్ ఆర్ ఎల్స్ మల్టీపర్పస్ జోన్, ఇలాంటి జోన్ లో అయితే ఇట్ ఈస్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అని. లేదు పెరి అర్బన్ జోన్ లేకపోతే అగ్రికల్చర్ ఆర్ కన్వర్సేషన్ జోన్ అయితే మాత్రం అది ఏంటంటే దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. మనం ఇంత వరకే కట్టాలి, దీనికన్నా ఎక్కువ కట్టకూడదు, ఇంత హైటే కట్టాలి, దానికన్నా ఎక్కువ కట్టకూడదు అనే లిమిటేషన్స్ ఈ జోనింగ్ వల్ల వస్తాయి. సో ఒకవేళ నేను ఒక ల్యాండ్ తీసుకొని దాన్ని ఫ్లిప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఇన్వెస్టర్ రైట్, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ల్యాండ్ తీసుకొని ఫార్మ్ ల్యాండ్ డౌన్ ద లైన్ ఈ కంది అరౌండ్ ఫ్లిప్ చేస్తే బెటరా, లేకపోతే మన హైదరాబాద్లో మోస్ట్ అన్సోల్డ్ ఫ్లాట్స్ ఇన్వెంటరీ ఉంది, ఓకే, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని పట్టుకొని ఫ్లిప్ చేస్తే బెటరా, ఏం చేస్తే ఆపర్చునిటీ ఎక్కడ ఉంది? 100% ల్యాండే బెటర్. బికాస్ నేను ఎందుకు అంటున్నానంటే హైదరాబాద్లో అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉందని చెప్పి మీరే అంటున్నారు. హైదరాబాద్లో అన్సోల్డ్ ఇన్వెంటరీ అంత ఉన్నప్పుడు అసలు హైదరాబాద్లో అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎందుకు అంత ఉంది? బికాస్ అంటే ఇప్పుడు ఒక టైంలో జనాలు కొన్నారు, ఫ్లాట్లు అగ్రెసివ్గా కొన్నారు. సరే కొంటున్నారు కదా అని చెప్పి ఒక్కొక్కళ్ళు 5 ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు 7 ప్రాజెక్టులు మొదలు పెట్టారు. ప్రతి ఓడు ప్రాజెక్ట్ మొదలు పెట్టేటప్పుడు హైదరాబాద్ అంతా నా దగ్గర కొనాలనుకోడు, వాడు అమ్ముకునే 1000 యూనిట్లు 2000 యూనిట్ల గురించే ఆలోచిస్తాడు. అలా 1000 మంది ఆలోచిస్తే సో ఓవర్ ప్రాజెక్ట్ చేశారంటావు. ఆబ్వియస్లీ డిమాండ్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది, సప్లై అయితే కావాల్సిన దానికన్నా పెరిగింది. మనం ఒక రీసేల్ ఫ్లాట్ తీసుకుని అమ్ముదాము, లేకపోతే ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుని సేల్ చేద్దాము అనుకుంటే మాత్రం వాళ్ళకి నీ దగ్గర ఎందుకు కొనాలి? వాళ్ళకి కావాలంటే చాలా మంది బిల్డర్స్ రెడీగా ఉన్నారు సేల్ చేయడానికి. అసలు ఫ్లాట్లే లేవు అంటే ఓకే నీ దగ్గరకు వచ్చి కొనాలి. వాళ్ళకి 100 ఫ్లాట్లు 1000 ఫ్లాట్లు ఉన్నాయి సేల్ కొనేదానికి ఒక ఆప్షన్ కింద ఉన్నాయి. అలాంటప్పుడు మన దాన్ని అంత పట్టించుకోకపోవచ్చు. అదే ల్యాండ్ విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే ల్యాండ్ అనేది ప్యూర్లీ కొంచెం సబ్జెక్టివ్ విషయం. ఇక్కడ మనకి ఎక్కడ కూడా నెంబర్స్ ఏం వర్కౌట్ అవ్వవు. ఏంటంటే మనం ల్యాండ్ కొనేది ఈ రోజు కొని రేపు అమ్ముకున్నానికైతే అంత వర్కౌట్ అవ్వకపోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బట్ డౌన్ ద లైన్ ఒక 5 years ఆర్ 8 years మళ్ళీ ఒక రొటేషన్ జరుగుతుంది. హైదరాబాద్ 2017 to 22 ఏదైతే చూసిందో మళ్ళీ ఖచ్చితంగా ఒక రొటేషన్ వస్తుంది. ఆ రోజు ఏంటంటే మళ్ళీ ఒకటేసారి కొంచెం ట్రిపుల్ అవడము 4 times అవ్వడము. ఒక ఫ్లాట్ అవుతుంది, ఫ్లాట్ డబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఫ్లాట్ డబుల్ అయింది అంటే ల్యాండ్ అక్కడ ఆల్మోస్ట్ 4-5 times పెరుగుతుంది. రైట్. అలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే చాలా మంది ఇప్పుడు మేము కోకాపేటలో ఉంటున్నాం, అరే కోకాపేటలో అప్పుడే కొన్నారా అసలు అద్భుతం కదా అది ఇది అంటారు. మేము అప్పుడు కొన్నప్పుడు 65 lakhs ఎంతో పడింది ఒక ఎకరం, ఒక ఫ్లాట్. అందరూ అసలు అబ్బా భలే ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మన మైండ్లో ఏంటంటే ఆ టైంలో కొల్లూరులో ఎకరం ల్యాండ్ 45 lakhs. ఈరోజు ఈ ఫ్లాట్ 2.5 crores 3 crores అవుతుంది. కొల్లూరులో 25 కోట్ల ఎకరం. ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది. ఈ రోజనే కదా, ఇంకా అసలు ఏంటంటే కాన్స్టెంట్ ఆ డిఫరెన్స్ ఉండేది. సో అప్రిషియేషన్ కోసం చూసుకునేటప్పుడు మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్లోకి వెళ్ళడమే బెటర్ సజెషన్ దెన్ ఫ్లాట్. రెంటల్ ఈల్డ్స్ ఎట్లున్నాయి హైదరాబాద్లో? అంటే ఎవరైనా ఫ్లాట్ కొనుక్కుంటాను, నాకు రెంట్లు వస్తే నేను రెంట్ల మీద బతుకుతాను, రెంట్లు కవర్ చేస్తున్నాయి కదా నేను లోన్ పెట్టేస్తాను అనుకున్న వాడికి ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్ ఆర్ ఇస్ ఇట్ లైక్ అ బ్యాడ్ మ్యాథ్? ఏదో ఈ మధ్య కొత్తగా గర్ల్ మ్యాథ్ అని వచ్చింది కదా,
గర్ల్ మ్యాథ్ ఐడియా ఉందా? గర్ల్ మ్యాథ్ ఎట్లా ఉంటుంది అంటే, నేను ఒకవేళ ఏమైనా లిప్స్టిక్ కొనుక్కున్నా అది నేను వేసుకుంటే నా వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఇట్ ఇస్ జస్టిఫైడ్. అది ఒక 10,000, 5,000, 6,000 లిప్స్టిక్ అయినా కూడా లిప్స్టిక్ జస్టిఫైడ్. దట్స్ గర్ల్ మ్యాథ్ మాట. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనం ల్యాండ్ కొనుక్కుంటున్నప్పుడు నువ్వు పేపర్ మీద మ్యాథ్స్ చేస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. నువ్వు అన్నట్టు ఇట్ డజంట్ మేక్ సెన్స్. నువ్వు ఒక ₹1 కోటి పెట్టి ఫ్లాట్ కొంటున్నావు అనుకో, మినిమం ₹1 కోటి పెట్టి ఫ్లాట్ కొంటున్నావు, నీకు మహా అయితే రెంట్ 20,000 వస్తుంది. హైయర్ ఎండ్ కొన్ని చోట్ల ఒక 30-35 కూడా 35 వస్తుంది, రైట్? ఇప్పుడు ఒక 30,000 వస్తుంది. నువ్వు అదే ₹1 కోటి తీసుకెళ్ళి నువ్వు ఏ ఎఫ్డీలోనో, ఫస్ట్ కేసు ఎఫ్డీలో పెడితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆడు మ్యాథ్ ఆడిది. అగైన్ దాని బట్ థింగ్ ఈజ్ పీపుల్ ఆర్ స్టిల్ గోయింగ్ ఫర్ ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కూడా ఇంట్లో ఎట్లుందంటే, పెళ్ళి అవ్వాలంటే ఫ్లాట్ ఉండాలి, పెళ్ళి అవ్వాలంటే ల్యాండ్ ఉండాలి, ఫ్లాట్లో ఉండాలి. అదొక మైండ్ సెట్ తయారైపోయింది. అవును. సో రెంటల్ ఈల్డ్స్ గురించి వాట్ ఈస్ యువర్ టేక్? రెంటల్ ఈల్డ్ కోసం ఫ్లాట్ అనేది అయితే నా దృష్టిలో అయితే అదొక నెగటివ్ థింగ్. ఎందుకు అంటే, మనం ఈరోజు అపురూపంగా ఒక ఫ్లాట్ కొనుక్కుంటాం, అది వెంటనే ఎవరో ఒకరికి రెంట్కి ఇద్దాం అనుకుంటాం. ఆ కొత్త ఫ్లాట్ ఉన్న బెనిఫిట్స్ రెంట్కి ఉన్నోడు ఎంజాయ్ చేస్తున్నాడు. అవును. మనం ఏంటి, వాడు వాడేసి గోడలన్నీ పాడు చేసి ట్యాపులు పాడు చేసి అన్నీ చేసి ఇచ్చాక మనం ఎప్పుడో అవసరం కోసం వెళ్తాం. మనం ఇంకా సగం సేపు అవి బాగా చేయించుకోవడాలే సరిపోతాయి. ఇంచుమించుగా ఏంటంటే వచ్చే రెంట్లో ఒక 10-20% మళ్ళీ అయ్యి రిపేర్లు వీటి గురించే సరిపోతాయి. అండ్ ఇంకోటి మీరు అన్నట్టు ఎఫ్డి లెక్కలు కూడా రావట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు. సరే ఎఫ్డి వర్కౌట్ అవ్వట్లేదు కదా, అప్రిసియేషన్ ఒకటి వస్తుంది అని అనుకున్నా కూడా అప్రిసియేషన్ ఇంకా ఇంత సప్లై ఉన్నప్పుడు అప్రిసియేషన్ వచ్చేదానికి పాయింట్ ఎక్కడుంది? సో రెంటల్ ఇన్కమ్ కోసం తీసుకుంటున్నాము అంటే ఫ్లాట్ అదంత సజెస్టబుల్ కాదు. లేదు నేను ఉందాం అనుకుంటున్నాను, క్వాలిటీ ఆఫ్ లైఫ్ నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఫ్లాట్ అని తీసుకుంటారా ఫైన్. బట్ లేదు రెంట్కి ఇచ్చుకుంటాను, ఫ్లాట్ కొనేస్తాను, ఇది ఒక అద్భుతమైన ఐడియా అంటే మాత్రం అదంత వర్త్ కాదు. నువ్వు అన్నది కరెక్ట్గా ఐ కెన్ అగ్రీ. ఎందుకంటే నిఖిల్ కామత్ తెలుసా నీకు? జెరోదా ఫౌండర్. పాడ్కాస్ట్లో అంటాడు మాట, అసలు ఇల్లు కొనడం రైట్ థింగ్ కాదు, అసలు నేను ఇల్లు ఎప్పుడు కొనుక్కోకూడదు, ఇల్లు కొనుక్కోకూడదు. కట్ చేస్తే ఇంకొక 5 monthsతో ఇంకో పాడ్కాస్ట్ షూట్ చేస్తాడు. చేసినప్పుడు నిఖిల్ యూ బాట్ దిస్ హౌస్ అంటాడు. అంటే కొన్నాను, ఎందుకు కొన్నావు అసలు, నువ్వే కదా సో చెప్పావు అంటే, హీ సేస్ ఇల్లు కొన్న తర్వాత ఆ మెంటల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, నన్ను ఎవడో తరిమేయడు రేపొచ్చి నాకు నీది వెకేట్ చేసి వెళ్ళిపో అని చెప్పడానికి భయపెట్టేవాడు ఉండడు, ఆ మెంటల్ సెక్యూరిటీ నాకు ఉంది, అందుకే ఇల్లు తీసుకున్నా అంటాడు. అండ్ వెన్ వీ సిట్ డౌన్ అండ్ రియలైజ్ ఇట్ ఈస్ రైట్. ఈరోజు రేపు నేను తడిమేస్తాడు ఎవడో, మళ్ళీ అన్ని పోయి ఎత్తుక్కోవాలి, హ్యాజిల్, మళ్ళీ అంతా పిల్లలు ఉంటే పిల్లలతో పాటు జరగాలి, స్కూళ్ళు మారాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి ఏమనిపించిందంటే, 25 years 26 years ఈ టైంలో ఉన్నప్పుడైతే ఇల్లు కొనేద్దాం, ఎక్కడికో ఎదిగిపోదాం అనుకోవడం అయితే వేస్ట్. ఎందుకంటే 25 years ఉన్నప్పుడు ఒరే నువ్వు ఇక్కడ వద్దురా, ఇక్కడ ఉండొద్దు, వేరే చోట ఇంటికి వెళ్ళి ఉందంటే ఏముంది, ఆ రోజు ఎదుక్కుంటాడు, వెళ్తాడు. కరెక్ట్. అదే 35-40 వచ్చేటప్పటికి ఆ సిచ్యువేషన్ ఉంది అంటే కొంచెం కష్టం మనకు ఆ టైంలో. కానీ ఏం మాట సూర్య 25కి కొనిపించేస్తున్నారు సూర్య, పెళ్ళి అవ్వట్లేదు కదా, ఫ్లాట్ అది పిల్లలు అవ్వట్లేదు. ఆ 35 వరకు లేట్ చేస్తుంటే మనకి ఫ్లాట్ కొనే ఇది ఉండదు మనకి. దాని బదులు దూరంగా వెళ్ళి ఎక్కడ కొనుక్కుని అందులో ఒక ఫామ్ హౌస్ కట్టి ఫ్లాట్ ఏం కర్మా, ఫామ్ హౌసే ఉంది అని చెప్పి పెళ్లి చేసుకోవడం బెస్ట్. అదే నాకు అదే. సో ఆ టాపిక్ మీద ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేకపోతే ఒక కమర్షియల్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా ఈ 2025లో? మూడిట్లోనే వద్దు, అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ వెన్ కంపేర్డ్ టు అప్రిసియేషన్. అంటే అప్రిసియేషన్లో చూసుకుంటే ఇప్పుడు ప్లాట్ అనేది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నేను చూస్తూ ఉంటాను ఏంటంటే, మీరు అప్రిసియేషన్ కోసం చూస్తున్నారా, ప్లాట్ కొనండి, ప్లాట్లోనే అప్రిసియేషన్ ఉంటుంది, ఫ్లాట్లో ఉండదా అని చెప్పి చాలామంది అంటున్నారు. అని చెప్పి లిటరల్లీ రింగ్ రోడ్ నుంచి ఒక 50-60 kilometers దూరం లోపలికి బాగా దూరం వెళ్ళిపోయి ఒక ప్లాట్ కొంటున్నారు. లిటరల్లీ అది ఒక 200 square yards 250 square yards. కరెక్ట్. మనకి లిటరల్లీ చూసుకుంటే అమీర్పేట్, ఇప్పుడు సిటీ అంతా వెస్ట్ డెవలప్ అయింది ఎక్కువ, అమీర్పేట్ నుంచి పటాన్ చెరువు 25 kilometers. కరెక్ట్. ఆ 25 kilometers డెవలప్ అయ్యేదానికి
ఇట్ ఆల్మోస్ట్ టుక్ 25 years. అవును. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ నుంచి లిటరల్లీ ఒక 50-60 kilometers డెవలప్ అవ్వాలి అంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? సరే ఓకే, మనం ఇంకా అసలు అద్భుతాలు జరిగిపోయినాయి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయిపోయింది, జనాలు అందరు ఇక్కడికి వచ్చేసారు అనుకున్నాం. వచ్చేసినా కూడా ఒక 200 square yards ప్లాట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొనుక్కుందాం అనుకున్నావు, నువ్వు రేపు పొద్దున్న 200 square yard ప్లాట్లో ఒక ఇల్లు కొనుక్కుని అందులో ఉంటాం. ఏంటంటే వెళ్ళే కొద్ది జనాలు గేటెడ్ కమ్యూనిటీ ఇవే ప్రిఫర్ చేస్తాను. సరే అది ఎవరికైనా డెవలప్మెంట్కి ఇస్తే ఎవరు తీసుకోడు. ఎవరు 200 square yards లో నేను కట్టి నువ్వు ఒక ఫ్లాట్ తీసుకొని నేను ఫ్లాట్ తీసుకుంటా అని చెప్పి ఎవరు ఇవ్వడు. అవును, అంత వాల్యుబుల్ కాదు అని చెప్పి నా ఫీలింగ్. బాగా దూరం వెళ్తున్నారు అంటే వెళ్తే కొనండి, బాగా దూరం వెళ్ళి కొనండి, బట్ ఎక్కువ ఎక్స్టెంట్ లో కొంటే బెటర్. ఇప్పుడు రేపు సరే లేదు ఎక్కువ ఒక 10 ఎకరాలు ఉంటే సరే ఒక్కొక్కడు ఒక్కొక్క ఎకరంలో ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, అట్లీస్ట్ వాళ్ళని యూస్ చేసుకుంటారు, లేదా రెంట్గానే ఇస్తారు. 200 square yards ప్లాట్లు ఏం కట్టుకుంటారు వాళ్ళు? సో ప్లాట్లు దూరంగా మినిమం ఎకరం తక్కువ కొనద్దు అంటావు. బెటర్ అని. ఇప్పుడు 200 square yards కొంటే వాళ్ళు రేపు పొద్దున్న ఏం చేస్తారు అని. ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఒకటే, నేను ప్లాట్ కొనేసాను, నేను నాది వాళ్ళు గచ్చిబోల్లో కొంటే ఆడికి 2 లక్షలు అయిపోయినాయి, నేను అక్కడ ప్లాట్ కొన్నా, నాది ఏదో ఒక రోజు 2 లక్షలు అయిపోతుంది అనుకుంటారు. అంతేగాని అక్కడికి ఎప్పుడుకి వస్తుంది సిటీ, అక్కడ వస్తే అసలు ఆ టైంకి అసలు నేను ఏం చేయొచ్చు ఈ ప్లాట్తో అనేది ఎవరు ఆలోచించట్లేదు. బేసిక్ లాజిక్ కదా. ఇప్పుడు అది ఆలోచించుకుని ఉంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. రైట్. సో లెట్స్ కమ్ టు ద ఫస్ట్ టైం బయర్స్. ఎవరైతే సరే నీ మాట విని ల్యాండే కొందాం అనుకుంటున్నాడు, ఫార్మింగ్ ల్యాండే కొనుక్కుందాం అనుకుంటున్నాడు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుందాం అనుకుంటున్నాడు, లేదు నీ మాట వినకుండా ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాడు. ఓకే, సో అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్న వాడు ఏమేమి చూడాలి, దెన్ ఒక ఫ్లాట్ కొంటున్న వాడికి ఏమేమి చూడాలి? ఫస్ట్ థింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాట్లాడు. హైదరాబాద్లో అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు లిటిగేషన్స్. ఇప్పుడు ఆంధ్రాలో లేని లిటిగేషన్ ఆంధ్రాలో ఎంత క్లియర్గా ఉంటుందో హైదరాబాద్లో అంత తలకి నొప్పులుగా ఉంటుంది ప్రాబ్లం. రీజన్ ఏంటి అంటే ఆంధ్రాని పరిపాలించింది బ్రిటిష్, ఓకే, హైదరాబాద్ నిజాం. అవును. సో వీళ్ళంతా రికార్డ్స్ బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ ఏంటంటే రికార్డ్ సరిగ్గా మెయింటైన్ అవ్వలేదు, అండ్ ఇక్కడ ఏంటంటే ల్యాండ్ ట్రేడ్ అవ్వలేదు. కొన్ని తాట్లు ముత్తాతల దగ్గర నుంచి కూడా వాళ్ళ చేతిలో ఉండిపోయింది. అవును. ఇక్కడ ఏంటంటే అవసరం వస్తే అమ్ముకున్నారు, ఎందుకంటే వీళ్ళకి పండలేదు. ఆ ల్యాండ్లో పండించి వీళ్ళేమో ఆ ల్యాండ్లో అపురూపంగా చూసుకునేది చేతులు మారుతూ వచ్చింది. మారుతూ వచ్చినప్పుడు 100 లిటిగేషన్లు రైజ్ అయినాయి, డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా లేకపోయేసరికి. ఇప్పుడు ఏంటంటే ఒకరు కొత్తగా ఎవరైనా వచ్చి, ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పిన స్టోరీలో నా ఇంట్రొడక్షన్లో కూడా అక్కడ మేము తీసుకుంటే 100 తలకాయ నొప్పులు వచ్చినాయి. ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు ఒకడు వచ్చి నేను ముందు ఇక్కడ కౌలుకు చేశాను, ఈ ల్యాండ్ నాకే దక్కాలి అంటారు. ఇంకొకటి ఇదిగో నా పిల్లం ఒప్పుకోలేదు, లేకపోతే నా కొంతమంది సెకండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళు ఒప్పుకోలేదు, నేను సంతకం పెట్టలేదు అంటారు. మనం కోర్టుకి వెళ్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఎప్పుడు రిజాల్వ్ అవుతుందో మనం చెప్పలేం. వాళ్ళతోనే సెటిల్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళకే ఎంతోమంది ఇచ్చుకోవాలి. అగ్రికల్చర్ ల్యాండ్ కొంటే బెటరే, అది నాకే కాదు ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. బట్ ఆ తలకాయ నొప్పులు మనం పడలేము అని చెప్పి జనాలు వేరే ఆప్షన్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ పడేటప్పుడు ఏంటంటే లీగాలిటీస్ కనుక అంతా బాగుంటాయి అంటే మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్ వెరీ బెటర్. ఒకటి లిటిగేషన్ ఫ్రీ ఉండాలి. లిటిగేషన్ ఫ్రీ అనేది మెయిన్ థింగ్. ఇంకంతే, దానికి మించి వేరేది ఏమీ అవసరం ఉండదు. లిటిగేషన్ ఫ్రీ ల్యాండ్ మనం కొనుక్కుని పెట్టుకున్నాము అంటే ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది సిటీ. అది ఒకటి మెయిన్. ఇంకొకటి ఫ్లాట్స్ విషయానికి వస్తే మనం మెయిన్గా చూసుకోవాల్సింది, ఇప్పుడు నార్మల్ కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్ మనం తీసుకుంటున్నాము అంటే దట్ ఈస్ ఫైన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది ప్రీ లాంచ్లు లేకపోతే ముందే డబ్బులు కట్టేడాలు వీటిల్లోకి వెళ్తున్నారు. కాబట్టి ఆ కట్టే బిల్డర్ ఒక ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనేది చూసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే చాలా చూస్తున్నాం 2025 కంప్లీషన్ అని చెప్పి పోస్టర్లో ఉంటుంది, బట్ రేరాకి వెళ్ళి చూస్తే 2029 ఉంటుంది కంప్లీషన్. వెళ్ళి ఇప్పుడు రేరా కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళు ఇదిగోమో మాకు 2029 ఉంది కంప్లీషన్ అంటారు.
వీడు నమ్మింది 2025 ఉందని. మార్కెటింగ్ మెటీరియల్. సో అక్కడ మిస్టేక్స్ జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని మంది సరే డబ్బులు వచ్చేసినాయి కదా అని చెప్పి కన్స్ట్రక్షన్ ఏం కట్టకుండా కూడా అలా కూడా ఉన్నారు. ఫ్రీలాన్స్లు చాలా మంది అలా మోసపోయారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు కొంచెం ట్రస్టెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటర్. ఒక ఇన్వెస్టర్గా నేను ఫ్లాట్స్ మీద స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు మనము పర్టికులర్ బిల్డర్స్ని చూస్తాం కదా మార్కెట్లో. మన హైదరాబాద్లో టాప్ బిల్డర్స్ ఎవరెవరు ఉన్నారు అండ్ వాట్ ఆర్ దే నోన్ ఫర్? చూసుకుంటే మీరు అన్నట్టు ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్క దానికి స్పెషలైజ్డ్ అన్నట్టు. ఇప్పుడు మనకి మై హోమ్ అనగానే సరే మై హోమ్ అంటే టైంకి ఇచ్చేస్తారు, ఒక డేట్ అంటే ఆ డేట్కి ఇచ్చేస్తారు అని చెప్పి మన మైండ్లో బలంగా ఫిక్స్ అయ్యాం. నెక్స్ట్ అపర్ణ వస్తే క్వాలిటీ, అపర్ణ వాళ్ళ క్వాలిటీ అసలు ఎవరు ఇయర్రా హైదరాబాద్లో అని చెప్పి మనకి ఒక ఇంప్రెషన్. నెక్స్ట్ ఇప్పుడు ఏఎస్బిఎల్ వాళ్ళు వస్తే వాళ్ళు కొంచెం యంగ్స్టర్స్, ఇప్పుడు ఒక టెక్తో పాటు ఒక కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని చూస్తే మనకి వెంటనే ఏఎస్బిఎల్ అనేది గుర్తుకొస్తుంది. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క యూఎస్పి ఉంది. అండ్ ఇవన్నీ ప్రీమియం ప్లేయర్స్ ఆబ్వియస్లీ. సో అలానే ఒకవేళ హైదరాబాద్ మార్కెట్ కాకుండా బయట మార్కెట్ నుంచి కూడా చాలా మంది ప్లేయర్స్ వస్తున్నారు కదా హైదరాబాద్ లో. అండ్ ఎందుకంటే హైదరాబాద్ బీయింగ్ ఏ హబ్, ఇప్పుడు లైక్ నువ్వు అన్నట్టు ఇందాక ఫ్యూచర్ లో సెకండ్ క్యాపిటల్ అయిపోవచ్చు, యూ నెవర్ నో. సో బయట ప్లేయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. పర్టికులర్ గా ముంబై ప్లేయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్స్ ఏంటంటే ఒకటి ఢిల్లీ ఎన్సీఆర్, ఇంకోటి ముంబై, నెక్స్ట్ వచ్చేది మనకి మన హైదరాబాద్, బెంగళూరు, ఇవన్నీ ప్లేయర్స్. హైదరాబాద్ ఇస్ ఇన్ ద రైస్ రైట్ నౌ. చాలా మంది కమింగ్ ఇంటు. వచ్చిన వాళ్ళలో హైదరాబాద్ లో వచ్చే నాన్ హైదరాబాద్ ప్లేయర్స్ లో హూ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు పర్టికులర్గా? మీరు అన్నట్టు ఏంటంటే బేసిక్గా ఒకప్పుడు ముంబై ప్లేయర్స్ అందరూ బెంగళూరులో వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవారు. అవును. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ని చూస్తున్నారు అలాగా. లైక్ చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా గోద్రేజ్ వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ మ్యాడిసన్ అవెన్యూ అని చెప్పి సౌత్ ఇండియా మొత్తానికి, అంటే గోద్రేజ్ ప్రాపర్టీస్లో ఉన్న హైయెస్ట్ టవర్ హైదరాబాద్లో కడుతున్నారు. ఓకే. లైక్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ చేశారు. ఓకే వాళ్ళకి అక్కడ బాగానే జరుగుతుంది కదా అని చెప్పి అక్కడ లేరు, హైదరాబాద్లో ఇంకేదో ఉందిరా అని చెప్పి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కోకాపేటలో కడుతున్నారు. ఎన్ని స్టోరీ బిల్డింగ్? 50 స్టోరీ బిల్డింగ్. లైక్ ఇన్ ద టాప్ ఎచెలాన్. మనకి బేసిక్గా ఆ ఏరియా అంతా ఇంకా అసలు మేఘాలు పక్క నుంచి వెళ్తూ ఉంటాయి. రైట్. మెట్రో అసలు హైదరాబాద్ గ్రోత్ని యాజ్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ ఎలా మార్చేస్తుంది మ్యాప్ మొత్తాన్ని? ఆల్రెడీ పడిన మెట్రోనా లేకపోతే పడిన మెట్రో, పడబోతున్న మెట్రో, ప్రొజెక్టెడ్ మెట్రో? పడిన మెట్రో అయితే వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్, నేను అంటే బేసిక్గా చెన్నై, బెంగళూరు ఈ అన్ని చోట్లకి వెళ్ళాను. వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ ద మెయిన్ ఏరియాస్కి వాళ్ళకి మెట్రో లేదు. ఇఫ్ యు సే ఈ రోజు వరకు అయితే చెన్నైలో ఇప్పుడు ఐటీ హబ్ అంతా ఉండేది ఓఎంఆర్ రోడ్, అక్కడ మెట్రో లేదు. అండ్ బెంగళూరులో చూసుకుంటే వైట్ ఫీల్డ్, యలంక, ఇక్కడ మెట్రో లేదు. వీళ్ళందరికీ మెట్రో ఎలాంటి చోటు ఉందంటే పంజాగుట్ట, కోటి, చార్మినార్. మనకి పంజాగుట్ట, కోటి, చార్మినార్ ఎలాగో వాళ్ళకి అలాంటి చోట్ల మాత్రమే మెట్రో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారు. బట్ మనం కట్టే ఫస్ట్ మెట్రోనే ద ప్రాపర్ లైక్ ఒక సిటీ మోల్ నుంచి ఇంకో సిటీ మోల్ వరకు కనెక్ట్ చేసే మెట్రో వచ్చింది. సో దానివల్ల ఏంటి అంటే కనెక్టివిటీ మన దగ్గర ఇంకొంచెం బెటర్ వెన్ కంపేర్ టు దోస్ సిటీస్. అండ్ నెక్స్ట్ రాబోయే మెట్రో చూసుకుంటే మెయిన్ అందరికల్లా ఉంది ఏంటంటే ఎయిర్పోర్ట్ వరకు. వన్స్ ఒకసారి ఎయిర్పోర్ట్ వరకు కనుక మెట్రో వచ్చింది అంటే నెంబర్ ఆఫ్ ట్రావెలర్స్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలామంది ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సరే 2500 పర్లేదు, బస్ కన్నా పర్వాలేదు, అబ్బో కానీ క్యాబ్ బుక్ చేసిన అంటే ఇంకో 1000. అవును, కరెక్ట్. ఒకసారి ఆ మెట్రో అయిపోయింది అంటే డెఫినెట్లీ ఏంటంటే అది కూడా ఒక సేమ్ లాస్ట్ మన ఆల్రెడీ వేసిన మెట్రో ఎలాంటి సక్సెస్ అయిందో ఖచ్చితంగా ఇది కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ అవుతుంది. అండ్ ఆ చుట్టుపక్కల ఏరియాస్ అన్నిటికీ కూడా
ఒక రెసిడెన్షియల్ భూమి వచ్చే ఛాన్స్ ఉంది. అది కాకుండా ఇంకెక్కడ హిట్ చేస్తుంది ఎయిర్పోర్ట్ కాకుండా? ఎయిర్పోర్ట్ కాకుండా చూసుకుంటే నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు దేశే ఇట్ విల్ గో టిల్ ముత్తంగి, ఇటు పక్క కొత్తూరు. ఇంకొకళ్ళు ఏమంటారు అంటే ఇట్ విల్ గో టిల్ తుక్కుగూడ. బట్ సాలిడ్గా ప్రతి గవర్నమెంట్లో ప్లాన్ ఉన్నది ఏంటంటే ఎయిర్పోర్ట్ అయితే హిట్ చేస్తుంది అని. అందుకని చెప్పి ఎయిర్పోర్ట్ ఒకదాని గురించే డిస్కస్ చేశాను. అది కాకుండా విచ్ అప్కమింగ్ ఏరియాస్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు యాజ్ పర్ రెసిడెన్షియల్? పర్టికులర్గా రెసిడెన్షియల్ చూసుకుంటే ఐ ఫీల్ కొల్లూర్ ఈజ్ అ వెరీ గుడ్ ఏరియా. బికాస్ కనెక్టివిటీ పరంగా చూస్తే రింగ్ రోడ్ అండ్ ఆల్సో నియోపోలిస్కి దగ్గర, అండ్ ఆల్సో సమ్వాట్ ఇక్కడ ఏంటంటే ఒక విల్లా ఎవరైనా కొనాలి అనుకుంటున్నారా అంటే మనం సిటీలో ఎక్కడ చూసినా లిటరల్లీ స్క్వేర్ ఫీట్కి లైక్ ఇప్పుడు కొండాపూర్ అలాంటి ఏరియాలో అయితే స్క్వేర్ ఫీట్ 40,000 45,000. మనం విల్లాలో ఎఫర్ట్ సిటీలో చేయలేము, కొంచెం దూరం వెళ్ళి కొనుక్కుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి కొల్లూరు, పాటి, దీస్ ఏరియాస్ ఆర్ సమ్వాట్ బెటర్. కొంచెం రీజనబుల్ లైక్ 10,000 to 15,000లో కూడా ఉన్నాయి పర్ స్క్వేర్ ఫీట్. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే మనం ఒకసారి రింగ్ రోడ్ ఎక్కాము అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఒక 15 minutes టు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ విధంగా చూసుకుంటే కొల్లూరు ఇస్ సమ్వాట్ బెటర్ దెన్ కంపేర్ టు ఎనీ అదర్ ప్లేసెస్. ఒకవేళ రియల్ ఎస్టేట్ని కెరియర్గా తీసుకుంటే ఓకే, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్? 2019 to 22 or else some 17 to 22 is like golden period for people who invested and also people who sold. మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ని కెరీర్గా తీసుకున్నాం. పేరు పక్కన రియల్ ఎస్టేట్ ఉన్న ప్రతి ఒక్కరు 50 లక్షలు తక్కువ సంపాదించలేదు. ఎందుకంటే మార్కెట్ అలా నడిచింది. బట్ ఇప్పుడు ఏంటంటే అంత స్పీడ్లో లేదు మార్కెట్, ఫస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చాలామంది రియల్ ఎస్టేట్ని కెరీర్గా తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఓన్లీ జాబ్ ఇది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు యూబర్ నడుపుకుంటూ ఉంటారు, దే డూ రియల్ ఎస్టేట్. ఇంకొకళ్ళు లెటర్స్ వాళ్ళు ఒక జాబ్ చేస్తూ ఉంటారు, బట్ దేర్ పార్ట్ టైమ్ ఈజ్ రియల్ ఎస్టేట్. అలా ఉన్న వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ కొట్టదు, ఎందుకంటే దేర్ లైఫ్ స్టైల్ ఈజ్ రన్నింగ్, పర్వాలేదు. బట్ ఎవరైతే ఓన్లీ కెరీర్ ఇన్ రియల్ ఎస్టేట్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటే మాత్రం వాళ్ళకి నడవదు. దే షుడ్ అప్డేట్. ఇప్పుడు మనం అంటే ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటాం, ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఒక వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటో ఉంటాయి. ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా పెడతారు, లైక్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ అని చెప్పి ఒక పీడిఎఫ్లో పెడతారు. ఆ పీడిఎఫ్లో సెలెక్ట్ చేసుకుంటారు కస్టమర్స్, ఒక సైట్ విజిట్ బుక్ చేసుకుంటారు, అలా నడుస్తుంది. ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఒక ఏజెంట్ని మనం చూసే వేనే చిన్న చూపు. ఏమవుతుంది, బ్రోకర్ అంటారు. బట్ ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినా ఒక ఏజెంట్ ఎప్పుడు అంతం చేయలేదు. ఇప్పుడు మనం చాలా కంపెనీస్ చూసాము, ఇప్పుడు మ్యాజిక్ బ్రిక్స్, నో బ్రోకర్, housing.com, వీళ్ళందరూ ఏంటంటే ఓనర్ మేము డైరెక్ట్గా దీంతో కనెక్ట్ చేసేస్తామని చెప్పి వచ్చారు. అక్కడ కూడా ఏజెన్సీ ఉంటారు, కానీ అక్కడ ఏజెంట్ని ఎవరు ఇప్పటివరకు అంతం చేయలేదు. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఏజెంట్ వాళ్ళు చేసే బిజినెస్ కొంచెం అప్డేట్ చేసుకుంటే, లైక్ వాళ్ళ రేంజ్ కొంచెం పెంచుకుంటే ఇట్ వుడ్ బి మోర్ బెటర్. లైక్ వీళ్ళని ఒక వెబ్సైట్ చేసుకుని వీళ్ళు పెట్టే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజెంట్, మీకు నేను సేల్ చేద్దాం అనుకుంటున్నాను. నేను బండి మీద వచ్చి సార్ ఇక్కడ ఉంది సార్ ప్రాపర్టీ అని చెప్పి ఒక గూగుల్ పిన్ లొకేషన్ను పర్ ఎక్కర్ 4.5 crore, నెక్స్ట్ పర్ ఎక్కర్ 4.2 crore అని అంటే మీ మైండ్ సెట్ నాది ఒకటి ఉంటుంది. సూర్య అంటే ఓహో బ్రోకర్. నేను అదే మీకు ఒక వెబ్సైట్ పంపి ఆ వెబ్సైట్లో లిస్టింగ్ ఉండి అండ్ మీరు నా సైట్ విజిట్ మీరు బుక్ చేసుకుంటే ఆ టైంకి మీకు వాట్సాప్ ఓకే యువర్ సైట్ విజిట్ ఈస్ కమింగ్ సూన్ అని అంటే మీకు ఆటోమేటిక్గా ఏజెంట్ అంటే ఓహో ఒక రెస్పెక్ట్ వస్తుంది. దానికోసం మనం ఏది చేసేయాల్సిన అవసరం లేదు. నువ్వు అంటుంది ఏంటంటే మండిలో పోయి వెజిటేబుల్స్ కొన్నాం కంట రత్నదీప్లో పోయి వెజిటేబుల్స్ కొనడం బాగుంటుంది చూడండి. పీపుల్ వాంట్ దట్ ప్రీమియంనెస్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్న ప్రోడక్ట్ ఇస్ అ ప్రీమియం ప్రోడక్ట్ అండ్ ఆల్సో ట్రస్ట్ బేస్డ్ ప్రోడక్ట్. అవును,
కరెక్ట్. ఇప్పుడు ఎవరో ఒక బండి మీద వచ్చి ఇదిగో సార్ ఇక్కడ ఉంది సార్ అంటే మనం సరే ఓకే ఓకే అంటాం, కొంటాం అంటాం, మళ్ళీ ఫోన్లు ఎత్తాం. అదే ఒకవేళ ఒకడు పలానా వెబ్సైట్తో వచ్చి లేకపోతే పలానా ఒక దాంతో వస్తే మనం కూడా ఒక ట్రస్ట్ పెరుగుతుంది. ఓకే ఎవరన్నా ఉంటే ఇలా అడగొచ్చు అనమాట వీళ్ళని. సో ఆ ప్రొఫెషనలిజం అనేది డెవలప్ అవుతే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో కూడా ఇంకొంచెం సీమ్లెస్ గా ఉంటుంది అంటావు. డెఫినెట్లీ. మై హోమ్ అలా కొట్టింది కదా ఎన్ఆర్ఐస్ అందరినీ. మై హోమ్ ఇంకా ఆ మై హోమ్ ఒకళ్ళే కాదు, కొన్ని మేజర్ ప్లేయర్స్ ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళు టెక్ ని తెచ్చారు. ఏజెంట్ ని చంపలేదు, ఏజెంట్స్ కి టెక్ తెచ్చారు, ఎక్స్పీరియన్స్ పెంచారు. రైట్. వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. ఎవరైతే వాడని వాళ్ళు కూడా వాడితే ఇంకా కొంచెం సక్సెస్ అవ్వేదానికి స్కోప్ ఎక్కువ అని నా ఫీలింగ్. సో ఇది ద వే యూ ప్రెజెంట్ బ్రాండింగ్ అనుకుందాం, ద వే యూ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్. అది కాకుండా స్కిల్స్ ఏవి డెవలప్ చేసుకోవాలి ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ కాదు, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా అవనివ్వండి, బ్రోకర్ అయినా అవనివ్వండి, వాటి స్కిల్స్ ఏం డెవలప్ చేసుకోవాలి ఇన్ ద న్యూ ఏజ్ వరల్డ్? స్కిల్స్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ వాడి దగ్గర ఉన్న ప్రోడక్టే తోపు, అసలు అదే అద్భుతం అని చెప్పి చెప్పడం ఆపేయాలి. ఇప్పుడు ఇన్ ద లైక్ 2000s ఆ టైంలో ఎవరికి ఏమీ తెలీదు. ఓహో హైటెక్ సిటీలో అద్భుతం అవుతుందంట అన్నారు. హైటెక్ సిటీలో అద్భుతం అవుతుందో లేదో తెలియదు, ఏదో ఏజెంట్ వస్తారు, ఇలా ఇదిగో చూపిస్తారు, కొనేస్తారు. బట్ ఈ రోజు అలా లేదు. ఈరోజు ప్రతి ఒక్కడికి ఓహో ఇక్కడ ఇలా డెవలప్మెంట్లు అవుతున్నాయంట అని చెప్పి నెట్లో దొరికేస్తున్నాయి. ఆ రోజు నెట్ లేదు, కానీ ఈరోజు ఇక్కడ అసలు ఏంటి నిజంగానే వస్తుందా, ఏమొచ్చింది, ఎందుకంటే వాళ్ళు లైఫ్ లాంగ్ సేవింగ్స్ పెడుతున్నాడు. కరెక్ట్. డెఫినెట్లీ వాళ్ళు రీసెర్చ్ వాళ్ళు చేసుకుంటారు. సో వీడు అమ్మే ప్రోడక్ట్ సంథింగ్ ఓకే వేరే వాడి దగ్గర లేనిది ఉంటే దట్ విల్ డెఫినెట్లీ సెల్. మార్కెట్ బాగోకపోయినా సెల్ అవుతుంది. బట్ వీడు అమ్మే ప్రోడక్ట్ పెద్దగా ఫస్ట్ వీడికే కొనబుద్ధి కాదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంక అసలు ఇదే అద్భుతం అవుతుంది, ఇంక అసలు దీన్ని మించింది లేదంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్లో నన్ను ఏ ఏరియాకి చెప్పినా, మీరు ఏ ఏరియా గురించి చెప్పమన్నా ఆ ఏరియాని మించిన ఏరియా లేదు అన్నట్టుగా నేను చెప్పగలుగుతాను. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా చూస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూస్తే అసలు లేదు. అది ఏజెంట్ ఒక్కటి కొంచెం దృష్టిలో పెట్టుకుని వాడిచ్చే ప్రోడక్ట్ కస్టమర్కి వాల్యూ ఎడిషన్ అవుతుంది అని చెప్పి అనుకుంటే బాగుంటుంది. ఫైనల్గా ఏం లేదు, కస్టమర్ ఎర్రిపప్ప కాదు, కస్టమర్ తెలివైనోడే అని చెప్పి ఏజెంట్ అనుకుంటే చాలు. సో వాళ్ళకి ఫస్ట్ ట్రస్ట్ బిల్డప్ చేసుకునేటట్టు రైట్ థింగ్స్, రైట్ ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకుని తర్వాత మెల్లిగా ఒకటేసారి అంత డబుల్ చేసుకుందాం కాకుండా మెల్లిగా ఇఫ్ దే కెన్ బిల్డ్ ఏ ట్రస్ట్ లాంగ్ టర్మ్ ఆలోచించుకుంటే వానికి కూడా బెనిఫిట్ అవుతుంది అంట. ఏజెంట్ ఆలోచించాల్సింది ఈ పలానా ఫ్లాట్ ఎనీథింగ్ అమ్మేసాము, అమ్మయ్యా నాకు డబ్బులు వచ్చేసినాయి అని కాదు. నేను అమ్మిన దాంతో వాడికి ఖచ్చితంగా 3 ఏళ్ళకి డబుల్ అవుతుంది అని చెప్పి ఆలోచించాడు అంటే హీ విల్ చూస్ ద రైట్ ప్రోడక్ట్. నెక్స్ట్ టైం డెఫినెట్లీ కస్టమర్ కూడా తీసుకుంటాడు ఆ ప్రోడక్ట్. కరెక్ట్. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న థింగ్ ఏమవుతుంది అంటే, ఒక కస్టమర్కి ఒక సెల్లర్కి మధ్యలో 5, 8 మంది 10 మంది బ్రోకర్లు ఉండకూడదు. ఈ చైన్ వల్ల ఐదర్ కస్టమర్కి ప్రైస్ పెరుగుతుంది లేదా డీల్ అయితే అవ్వదు. అవును. సో ఎదర్ ఏంటంటే మధ్యలో ఒక ఏజెంట్ ఉండాలి, హీ విల్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఓనర్, హీ విల్ బి డైరెక్ట్లీ టు ద కస్టమర్. అండ్ వీడు నమ్మాలి ఓకే ఎలాగైనా నా కస్టమర్కి ఇంకో 3 yearsలో రేటు పెరగాలి అని. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు చూసుకుంటే 1 time బయర్స్ కొన్ని మందే ఉంటారు, రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మీకు మార్కెట్లో ఎక్కువ. ఈరోజు ఈ కొనిపెట్టింది పెరిగింది అంటే రెండోసారి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తారు. కరెక్ట్. నాకు పెరిగిందయ్యా కొంచెం నెక్స్ట్ ఎక్కడ కొనమంటావు చెప్పు, నా దగ్గర డబ్బులు వచ్చినాయి అని. ఇప్పుడు ఆబ్వియస్లీ వీడికి ఒక కస్టమర్ దొరికేసినట్టే. అంతే. అలాగా. సో ఫర్ ద ఫ్యూచర్ హైదరాబాద్లో వాట్ ఆర్ యూ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ రియల్ ఎస్టేట్ సినారియోలో? మోస్ట్ ఎక్సైటెడ్ అంటే ఎఫ్ఎస్ఐ తీసేస్తాం అంటున్నారు. ఎఫ్ఎస్ఐ అంటే ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 acre ల్యాండ్ ఉంది అంటే ఆ 1 acre అంటే కన్వర్ట్ చేస్తే మనకి 44,000 square feet. ఇప్పుడు ఆ 44,000 square feetలో మనం ఎంత సేలబుల్ ఏరియా కట్టుకోవచ్చు అనేది ఎఫ్ఎస్ఐ డిసైడ్ చేస్తుంది. లెట్ అస్ సే ఇప్పుడు ఎఫ్ఎస్ఐ 2.5 ఉంది.
నాకున్న 1 acre is 44,000 square feet. అంటే 44,000 square feet into 2.5, that will be around some 100,000 1 lakh 1 lakh around change. 1 lakh square feet. సో అంటే నేను 1 lakh square feet కట్టి అమ్మొచ్చు అని. బట్ రీసెంట్గా అంటే రీసెంట్ కాదు, లాస్ట్ ఒక 7 years నుంచి ఏంటంటే హైదరాబాద్లో FSI లిమిట్ లేదు, అంటే అన్లిమిటెడ్. సో నువ్వు 1 acre లో ఎంత సేఫ్ టైం కట్టుకోవచ్చు. ఇప్పుడు కోకాపేట్ అన్లిమిటెడ్ FSI, అందుకనే ఎకరం 100 కోట్లు. అన్లిమిటెడ్ FSI కట్టుకోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకున్న 1 acre లో లిటరల్లీ 4 lakh square feet 4.5 lakh square feet కట్టేసుకుంటాం. ఎందుకంటే బిల్డర్ ఆబ్వియస్లీ ప్రాఫిట్స్ చూడాలి, పైకి వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే లిటరల్లీ ఆ ఉన్న 1 acre లో లెటర్స్ 4 lakh square feet కట్టాడు అనుకుందాం, ఒక 1000 square feet యావరేజ్గా ఒక ఇల్లు అనుకుంటే ఇంచుమించుగా 4,000 ఇల్లులు. 4,000 ఇల్లు కరెక్ట్. 4,000 ఇల్లులు ఒక 1 acre లో ఉంటున్నాయి. అంటే వాళ్ళలో ఒక 75% కార్స్ ఉంటే, అంటే ఇల్లు కొన్నాడంటే వాడికి ఆల్మోస్ట్ కార్ ఉండే ఉంటుంది. 75% కార్స్ ఉన్నాయంటే 3,000 కార్లు ఒక ఎకరంలో ఇలా బయటకు వస్తాయి. మొన్న మన సీఎం కూడా అదే అన్నారు కదా, అది ఎగ్జాక్ట్లీ 10 ఒకేసారి 4,000 కార్లు రోడ్ ఎక్కినాయి అంటే మాట అంటున్నాడు. 3,000 కార్లు ఒక ఎకరం నుంచి ఎక్కితే హైదరాబాద్ చుట్టూ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంతమంది రోడ్లు వస్తే కంజెస్ట్ అయిపోతుంది. సో ఈ లేని ఇప్పుడు ఏంటంటే FSI లిమిట్ చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు FSI లిమిట్ చేస్తే అసలు హై రైజులు పడిపోతాయి, హై రైజులు ఉండవు అని కాదు. సరే నువ్వు హై రైజ్ కట్టుకో, కానీ ఎకరంలో కడతా అంటే నేను ఊరుకోను. 3 acres తీసుకో, ఓపెన్ స్పేస్ ఎక్కువ వద్దు, హై రైజ్ కట్టుకో. 60 floors కాకపోతే 70 floors కట్టుకో, బట్ ఎక్కువ ఎకర్స్లో కట్టుకోవాలి. ఇలా అయ్యింది అంటే మాత్రం 2 విషయాలు జరగచ్చు. ఒకటి, వీళ్ళు ఎక్కువ ఎకరాలు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు అదే రేటుకి అదే హైపుడ్ రేటుకి ల్యాండ్ కొని వీళ్ళు ఆపోజిట్ ఇప్పుడు సేలబుల్ స్క్వేర్ ఫీట్ పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ పెంచుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ అయింది కొనేదాన్ని. అదొకటి. రెండో సినారియో ఏంటంటే 1 acreకి వర్కౌట్ అయ్యేది కాబట్టి వాడు 3 acres కొంటాడు. అంటే 1 acreకి పెట్టే కాస్ట్ 3 acresకి పెడతాడు. ఇప్పుడు 1 acre 25 crores పెట్టేవాడు ఈ రోజు మళ్ళీ అదే ఎకర్కి 25 crores పెట్టలేడు, ఒకవేళ అదే స్క్వేర్ ఫీట్ అమ్ముకోవాలి అంటే. సో 3 acres తీసుకోవాలి. ల్యాండ్ కాస్ట్ ఎంత తగ్గుతుంది, లేదా సేలబుల్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ అయినా పెరుగుతుంది. ల్యాండ్ కాస్ట్ తగ్గుద్ది అనుకుంటావా? అయిందా మార్కెట్ కరెక్షన్? ల్యాండ్ కాస్ట్ అనేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 25 crores ఖర్చు పెట్టి వాడు 1 acre కొనేవాడు 3 acres కొనాలి అంటే ల్యాండ్ కాస్ట్ ఆల్మోస్ట్ 1/3 పడిపోవాలి. 1/3 పడకపోవచ్చు, 1/3 అనేది అసలు ఛాన్స్ లేదు. అంటే ఇంక ఇలాంటప్పుడు ఏమవుతాయంటే జాయింట్ డెవలప్మెంట్లు పెరుగుతాయి. అంటే లెటర్స్ ఇప్పుడు నా దగ్గర ల్యాండ్ ఉంది, నువ్వు బిల్డర్, నువ్వు వచ్చి కడదాం అనుకుంటున్నావు. సరే నాకేమో అంత పెట్టుకుంటే వర్కౌట్, నీకు అంత పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు, నేనేమో దీనికి మించి తక్కువకి ఇయ్యను. నేను ఏంటంటే సరే డెవలప్మెంట్కి తీసుకో, నాకు ఇంత పర్సంటేజ్, నీకు ఇంత పర్సంటేజ్. ఇప్పుడు మార్కెట్లో ఎట్లా అయిపోయిందంటే ఒకవేళ డెవలప్మెంట్కి వెళ్తున్నా కూడా నువ్వు 3 acres ల్యాండ్ ఉంది డెవలప్మెంట్కి వెళ్తున్నావు, నువ్వు ఫస్ట్ ఒక ఎకరం కొనుక్కో, నా నుంచి కొనుక్కొని నాకు ఇంత అడ్వాన్స్ ఇచ్చేసాయి, మిగతా 2 acres మీద డెవలప్మెంట్ చేసుకో. ఈ రకమైన డీల్స్ వస్తున్నాయి బికాస్ దే ఆల్సో వాళ్ళకి ముంచో ఊరటర్ రావాలని చెప్పి ఇవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఐ థింక్ ఇలా నువ్వు అన్నట్టు తగ్గచ్చు. కరెక్ట్. అప్పుడు వర్కౌట్ కూడా అవుతుంది, అందరికీ వర్కౌట్ అవుతుంది, అందరికీ. అండ్ ఇంకొకటి, ప్రతి ఓడు ఇప్పుడు ఎవరైనా ఫ్లాట్ కొంటున్నాడు అంటే ఇప్పుడు చూస్తే అన్ని పేక మెడల్లాగా అసలు పైకి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఒక డిజైన్ కూడా ఎక్కడా లేదు. కరెక్ట్. ఒకటే ఇంకా అసలు మనం చిన్నప్పుడు జస్ట్ పేకలతో ఎలా అయితే కడుతున్నామో వాళ్ళు అలా సిమెంట్ వేసి కట్టేస్తున్నారు. బట్ ఒకవేళ కనుక ఈ FSI లిమిట్ వచ్చింది అంటే వాళ్ళు ఎలాగో ఓపెన్ స్పేస్ ఎక్కువ వదలాలి, తప్పదు. యాజ్ డిజైన్ పట్టుకొస్తారంట, డిజైన్ పట్టుకురావచ్చు, ఓపెన్ స్పేస్ లో ఇంకేం చేయొచ్చు అని చెప్పి అమ్ముకునేదాన్ని కొత్త ఆలోచనలతో వస్తారు. ఇంకా అడ్వాన్స్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ లో కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ లో మాత్రం ఇట్స్ గుడ్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. లాస్ట్ 2 years లో మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ చూసింది ఏంటంటే, మార్కెటింగ్లో ఉంటాం కదా, సో ఈ కంటిన్యూస్గా బిల్ బోర్డ్స్, రియల్ ఎస్టేట్ బిల్ బోర్డ్స్, ఇవన్నీ ఇక్కడ బిల్ బోర్డ్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఒకప్పుడు ఎట్లుండేదంటే లేక్ వ్యూ ప్రాపర్టీ, లేక్ ఫ్రంట్ ప్రాపర్టీ ఇట్లా అమ్మేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏందనుకున్నాం, గార్డెన్ వ్యూ ప్రాపర్టీ, లైక్ అన్రిస్ట్రిక్టెడ్ వ్యూ యాక్సెస్. లేక్ వ్యూ లేవు,
ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి మొత్తం ఆ లేచిపోయినాయి లేక్ వ్యూలు, ఆ లేక్ ఫ్రంట్ లేక్ వ్యూ అని ఉన్నా దాన్ని అడ్వర్టైజ్ చేసుకోవట్లేదు వాళ్ళు. ఎక్కడ చేసుకుంటే ఎక్కడ వాళ్ళ మీద పడిపోతారని భయం. సో నీ రకంగా హైడ్రా ఇస్ అ గుడ్ థింగ్, హైడ్రా ఇస్ అ బ్యాడ్ థింగ్, లేకపోతే ఏదన్నా మతలబ్ అవుతుందా? మతలబ్ అవుతుందా లేదా అనేది ఐ డోంట్ నో, కానీ హైడ్రా ఏదైతే చేస్తుందో అది డెఫినెట్లీ గుడ్ థింగ్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు, కానీ ఎఫోర్డబిలిటీ లేక రియల్ ఎస్టేట్ పడింది అంతేగాని. సరే ఇప్పుడు హైడ్రా కూల్చేస్తున్నారు అంటారు. కోకాపేటలో స్క్వేర్ ఫీట్ 7,000కి ఇచ్చారు అంటే వచ్చి తీసుకుంటారు. అవును, దట్ మీన్స్ ఎఫోర్డబిలిటీ లేదు. అంతే, 12,000 15,000 అనేటప్పటికి కొనలేక ఆగుతున్నారు. కానీ దానికి హైడ్రా అని చెప్పి ట్యాగ్ చేసేసి ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పి బలంగా ఫిక్స్ చేస్తారు. బట్ లిటరల్లీ చెప్పాలంటే ఇప్పుడు చెన్నై చూసుకుంటే అన్ని చెరువులు కవర్ చేసేసి కట్టినవే. అవును, ఈరోజు ఇప్పుడు వర్షం ఎక్కువ పడితే వరదలు మునిగిపోతుంది మొత్తం. సరే వర్షం తక్కువ పడితే వాటర్ ఉండవు. అవును, అది ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఓకే ఈ చెరువుల్ని కాపాడదాం అనేది డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సరే ఈరోజు 1-2 అటు ఇటు అవ్వచ్చు, బట్ ఫ్యూచర్ అయితే డెఫినెట్లీ దీనివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మంచే, చెడు అయితే కాదు. కానీ దానివల్ల మనం వీ హ్యావ్ టు సఫర్ ఫర్ ద నెక్స్ట్ బిల్డర్స్ పర్టికులర్గా హ్యావ్ టు సపోర్ట్. ఎందుకంటే కరెక్ట్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ చూస్తుంటే మేమే పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి ఒక 1 year అయింది, 30 episodes చేసాం. రియల్ ఎస్టేట్ మేము పాడ్కాస్ట్ చేద్దామంటే చేద్దాంలే కదలట్లేగా మార్కెట్ అంటే మేము బిజినెస్ పాడ్కాస్ట్లు చేద్దాం, ఎర్లీగా చేద్దాం, కదలట్లే మార్కెట్. ఏం మాట్లాడతాం, ఇదే మాట్లాడాలి. ఇప్పుడు ఏదో మాట్లాడడం ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు తెలుసుకుంటారు, అది ఇన్వెస్ట్ చేస్తారా లేదు, ఎందుకంటే మార్కెట్ కదలట్లేదు, స్టేల్ అయిపోయింది మార్కెట్. బయ్యర్ది కూడా సేమ్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఏజెంట్ వచ్చి సరే ఇక్కడ అద్భుతం కొందాంలే, తొందరగా చూద్దాం ఎటు వెళ్తుందో, గవర్నమెంట్ ఏం చేస్తా చూద్దాం అంటారు. ప్రతి ఒక్కరికి ఒక రష్ ఉండాలి. అయ్యో ఈ రోజు కొనకపోతే రేపు పెరిగిపోతుందేమో, ఆ రష్ లేదు జనాలకి. మీరు ఇప్పటికీ చూస్తే బిల్డర్స్ దగ్గర ఎంక్వైరీలు ముందు ఎలా ఉన్నాయి ఇప్పటికీ అలాగే ఉన్నాయి, బట్ క్లోజింగ్ లేదు. రైట్, అవును, జనాలకి ఆ రష్ లేదు. ఈరోజు ఈరోజు నేను కొనకపోతే అసలు ప్రాబ్లం, అసలు నేను కోల్పోతాను, అయ్యో అసలు నేను ఛాన్స్ కోల్పోతాను అని మైండ్లో ఎక్కడా లేదు. ఏం చేస్తే రష్ వస్తుంది, ఏం జరగాలి రష్ రావాలి అంటే సడన్గా రియల్ ఎస్టేట్ మార్కెట్లో మళ్ళీ ఒక మొమెంటం రావాలి అంటే మార్కెట్లో ఏం జరగాలి, బిల్డర్స్ ఏం చేయాలి, ఏజెంట్స్ ఏం చేయాలి, బయర్స్ ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి? రష్ రావడానికి వన్ థింగ్ ఏంటంటే ఎవ్రీ టైం ఒక సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం 2007-8లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పైకి వెళ్ళింది, దాని తర్వాత డబ్బని పడింది. అది రెసిషన్ వల్ల ఒక ఎఫెక్ట్ చూసుకుంటే, అది కాకుండా ప్రైజెస్ హైప్ అయిపోయి పడింది. ఇప్పుడు ఏంటంటే వన్ థింగ్, ప్రైజెస్ కరెక్షన్ జరగాలి, మళ్ళీ ఆ రష్ రావాలి అంటే అది కొంచెం జరగడం కష్టమే. మార్కెట్ కరెక్షన్ రియల్ ఎస్టేట్లో చాలా కష్టం. ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ కరెక్షన్ అవుతుంది, అన్ని పడిపోతున్నాయి, ఇలాగే రియల్ ఎస్టేట్లో జరగడం చాలా కష్టం. అండ్ రెండోది ఏంటి అంటే డిమాండ్ ఇలాగే ఉంది, సప్లై ఏమో పెరుగుకుంటూనే వెళ్తుంది. ఈ సప్లై కనుక కొంచెం ఆగితే కొంచెం రెండు మ్యాచ్ అయ్యే స్టేజ్కి వస్తుంది. నువ్వు ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే సూర్య, నువ్వు కూడా మాట్లాడి ఉంటావు, నేను చూస్తుంటాను, నేను అప్పుడు కలుస్తుంటాను, మా ఫాదర్ కూడా రియల్ ఎస్టేట్ ఉన్నారు కాబట్టి. వాళ్ళంటుంది ఏంటంటే, మేము ఏవైతే సప్లై క్రియేట్ చేస్తున్నామో అది 2025 రిక్వైర్మెంట్కి కాదు, మేము 2032 రిక్వైర్మెంట్కి క్రియేట్ చేస్తున్నాము. హైదరాబాద్ 2032లో ఇలా ఉండబోతుంది, లాట్ ఆఫ్ మైగ్రేషన్ ఉండబోతుంది, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది, అందుకే మేము ఇలా క్రియేట్ చేస్తున్నాము. మాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఖాళీగా ఉన్నా పర్లేదు. ఆ బిల్డర్స్ టూ మచ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్లోకి వెళ్ళిపోయి చేతి కాలు కాల్చుకుంటున్నారేమో అని నాకు కూడా డౌట్ వచ్చింది. ఖచ్చితంగా ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళది ప్రిడిక్షన్ కాదు, అది చెప్పే మాట. ఆప్టిమిజం కూడా కాదు, వాళ్ళకి తెలుసు లోపల అంతలా లేదు. ఇప్పుడు ఏంటంటే అలా, ఇప్పుడు లేదు మీరు నాకు 10,000కి అయితే నేను కొన్నాను, నేను 8,500కే కొంటాను అంటే ఆడు నేను వద్దు అని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా, సార్ నేను 2032కి విజన్ చేస్తున్నాను, మీరు ఈరోజు కొనకపోయినా నేను ఆ రోజు ఇది అద్భుతమే అవుతుంది, మరి మీ ఇష్టం చూసుకోండి అంటున్నాడు. అవును, అది ఒక సేల్ టెక్నికే కానీ
మ్యాటర్ లేదు. మ్యాటర్ అయితే అంత అద్భుతంగా ఉంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ ఇప్పుడు చేసేది ఖచ్చితంగా బెటర్ టు రియల్ ఎస్టేటే. ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఎస్ఐ ఒకవేళ కనుక లిమిట్ చేశారు అంటే ఒక అట్లీస్ట్ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది సిటీ. వెర్టికల్ డెవలప్మెంట్ కన్నా మనం కొంచెం హారిజాంటల్ డెవలప్మెంట్ చూస్తాము, అండ్ కొంచెం తొందరగా అవుట్స్కట్స్కి వెళ్ళేది ఉంటుంది సిటీ. అండ్ అది కాకుండా ఇప్పుడు హైడ్రా అని ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ లో బాగుంటున్నాయి, షార్ట్ టర్మ్ లో ఏదో కొంచెం అటు ఇటు అవుతున్నాయి కానీ రిక్వైర్డ్ థింగ్ అంటావు. రిక్వైర్డ్ థింగ్, డెఫినెట్లీ రిక్వైర్డ్ థింగ్. ఎనీవేస్ ఏవైతే డెవలప్మెంట్ ఏదైతే ఉందో అన్ని వెస్ట్ వైపు చూస్తున్నాం. ఎనీవేస్ ఇటువైపు ఈస్ట్ వైపు అంటే కొంచెం సికింద్రాబాద్, ఎల్బీ నగర్, ఈసీఎల్, ఇటువైపు తార్నాక, ఇటువైపు డెవలప్మెంట్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మొత్తం వచ్చిన రూపాయి తీసుకెళ్ళి ₹2 అప్పించుకొని మరి అక్కడే ఫ్లైఓవర్లు కడుతున్నారు, కానీ ఇక్కడ రోడ్లు మాత్రం బాగా చేయట్లేదు. డూ థింక్ మార్కెట్ షిఫ్ట్ అవుతుంది? నువ్వు అదే అంటున్నావు, ఫ్లాట్ అవుతుంది కదా అంటున్నావు. మార్కెట్ ఇటువైపు మూవ్ అవుతుంది అంటావు, మార్కెట్లో అటువైపే ఎక్స్టెండ్ అవుతుందా? అటే ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 1970s or 80sలో హైదరాబాద్ అంటే మెయిన్ హైదరాబాద్ ఉంది, అటు పక్క సికింద్రాబాద్ ఉంది, ఇటు పక్క కొంచెం చంద్రయాన్ గుట్ట అదే వరకు ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా అసలు మన లిబర్టీ సర్కిల్, హిమాయత్ నగర్ ఇదే సెంటర్, ఇదే ఇంకా సెంటర్. జనాలు మెల్లగా మైగ్రేట్ అవుతున్నారు హైదరాబాద్కి, వచ్చి వాళ్ళు ల్యాండ్ కొనుక్కుంటున్నారు, లేకపోతే ఇల్లు కొనుక్కుంటున్నారు, ఉంటున్నారు. అది ఏమైందంటే మెల్లగా ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను 1985లో ఫ్రెండ్స్, నువ్వు కుకట్పల్లిలో ఇల్లు కొన్నావు, నేనేం చేస్తాను, అయ్యో ఓకే వివేక్ కుకట్పల్లిలో ఇల్లు కొన్నాడు, నేను ఊరి నుంచి అప్పుడే కొత్తగా వస్తే వివేక్ కుకట్పల్లిలో కొన్నాడు కదా, నేను తుక్కుగూడలో కొంటాను అనుకోను. అవును, పక్కనే వివేక్ ఆల్రెడీ మనకు తెలిసినోడు తీసుకున్నాడు కదా, తెలిసినోడు పక్కనే ఉన్నా తీసుకుందాం అనుకుంటాం. అవును, ఇప్పుడు 85లో అలా కుకట్పల్లి, కేపీహెచ్పి, నిజాంపేట్, మియాపూర్ ఇలా వచ్చింది. ఇంకా హైటెక్ సిటీ ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ టెక్ పార్కులు తెచ్చినాయి, అలా అయింది. రైట్. ఇప్పుడు 1985లో మనం ఇల్లు కొనేసాం అనుకుందాం, ఈ రోజు మనం కొంచెం డబ్బులు సంపాదించుకున్నాము, పెరిగాం, మనం ఇంకా మంచి ఇల్లు లేకపోతే మంచి ల్యాండ్ కొనుక్కుందాం అనుకుంటున్నాం. మనకి ఉన్న ఎక్స్టెన్షన్స్ ఏంటో చూసుకుంటాం. అవును, లేకపోతే అయితే తెల్లాపూరు, కొంచెం కొల్లు, అంతేగాని అసలు లేదు నేను ఇప్పుడు మారిపోతాను వేరే చోట అసలు ఎవరు అనుకోరు. రైట్. ఏంటంటే లిటరల్లీ ఇప్పుడు జనాలందరికీ కూడా ఒక అటుపక్క ఉన్న సిటీ వాళ్ళకి ఇటుపక్క ఏం జరుగుతుంది తెలియదు, ఇటుపక్క ఉన్న సిటీకి అటుపక్క ఊరికి లింక్ లేదు. లిటరల్లీ నేను హైదరాబాద్ లో కాకుండా ఇంకో సిటీలో కొంటున్నట్టు ఫీలింగ్ ఇక్కడ కొంటున్నారు అంటే. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి నీకు ఆ ప్యాటర్న్ చేంజ్ అవ్వట్లేదా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే బికాస్ ఎందుకంటే ఎందుకు షిఫ్ట్ అవుతున్నారంటే ఆఫీస్ దగ్గర ఉండొచ్చు, కమ్యూట్ ఈజీ ఉంటుంది, నాకు ఈ ట్రాఫిక్ తలకినప్పుడు ఉండదు. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకో, హైబ్రిడ్ అనుకో, ఏమనుకో, నాకింత ఈ ట్రాఫిక్, ఈ హెడ్ఏక్ అంతా వద్దురనైనా ప్రశాంతంగా కొంచెం దూరంగా ఉందాం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడి నుంచి పని చేసుకోవచ్చు, కొంచెం దూరంగా ఉందాం, సికింద్రాబాద్ వైపు తీసుకుందాం అన్నది ఆ మైండ్ సెట్ లేదా? లేకపోతే అది జస్ట్ నేను ఒక సోల్ వారియర్ లేదు, అంటే ఖచ్చితంగా మైండ్ సెట్ ఉంది. బట్ ఏంటి అంటే సరే ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేటలో లేకపోతే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో మనకి టెక్ పార్క్లు ఉన్నాయి, మనం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇల్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం దూరం వెళ్దాం, శంకరపల్లికి వెళ్దాం. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్న రోడ్లో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ రావాలనుకుంటారే కానీ వేరే పార్ట్ ఆఫ్ ద సిటీ రావడం కష్టం. కరెక్ట్. సో కొంచెం దూరం వెళ్ళి అక్కడ తీసుకుందాం. ఇప్పుడు అందుకే ఇప్పుడు శంకరపల్లి కోవిడ్ లోనే మీరు అన్నట్టు విపరీతంగా పెరిగింది. ఏంటంటే జనాలు అక్కడికి వెళ్ళి ల్యాండ్లు కొండాలు, ఫామ్ హౌస్లు కానీ వాటికని. మీరు అన్నట్టు ఈ కోవిడ్ వల్ల లిటరల్లీ హైదరాబాద్ లో ఫామ్ హౌస్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే సరే 2 days వెళ్ళాల్సిన ఆఫీసు, మిగతా 5 days సరే 111 తీసుకుందాం, సరే 10% కట్టుకోవచ్చు కదా, మొత్తం అంతా ల్యాండ్ స్కేపింగ్, స్విమ్మింగ్ పూల్, ఒక చిన్న ఇల్లు, అవసరమైనప్పుడు ఆఫీస్కి వెళ్దాం. కరెక్ట్. అటువైపు మారిపోయారు. కరెక్ట్. సో
సో ఉంది కానీ వెళ్తాం అనుకుంటే సికింద్రాబాద్ కాదు కానీ ఇంకొంచెం దూరం వెళ్ళి ఫామ్ హౌస్లో వద్దాం అనుకుంటున్నారు. అంటే ఒక అలవాటు అయిపోయింది. ఓకే, మన అటు పక్కన మనం ఉండాలి, మన సిటీ కాదు అది, ఇదే మన సిటీ అని. రైట్. సో ఒకవేళ ఎవరైతే 2025లో రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో వాడికి ఏమేమి అడ్వైజ్ ఇస్తావు యాజ్ అ ల్యాండ్ డీలింగ్ విత్ సూర్యభాయ్? 2025లో మీరు ఎంటర్ అవుతున్నారా అంటే మీరు ఎంటర్ అయ్యేది అంత అద్భుతమైన టైం అయితే కాదు. సో నేరోగా ఆలోచించకండి, బ్రాడ్గా ఆలోచించండి, లాంగ్ టర్మ్ ఆలోచించండి. అలా కూడా కాదు, లైక్ సరే వాడికి 22,000కి వచ్చిందంట, నాకు 21,000కి వచ్చేస్తుంది, నేను ఇలా అక్కడ ప్లాట్ కొనేస్తాను, అది ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడు 21,000 కూడా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అది బ్రాడ్గా సరే 21,000 పెట్టి ఇక్కడ కొంటే రేపొద్దున్న ఇక్కడ నేను ఏమేమి చేసుకోవచ్చు, సరే నేను ఇల్లు కట్టుకుని ఉండొచ్చా, వేరే ఎవరికైనా దీనివల్ల అవసరం ఉంటుందా వాడు వచ్చి కొనేదానికి, అవి ఆలోచిస్తే ఇట్ వుడ్ బి మోర్ బెటర్. అది. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ క్లియర్ మైండ్ సెట్తో దిగితే కానీ మనకి వర్కౌట్ అవ్వదు. జస్ట్ కామన్ సెన్స్ వాడితే చాలు. యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఒకడు వెళ్ళాడు కదా మనం వెళ్ళిపోదాం, ఒకడు అక్కడ తీసుకున్నాడు సరే నాకు ఇంకో 500 రూపాయలు తగ్గుతుంది నేను తీసేసుకుంటాను, వాటిల్లో పడకుండా మనం అక్కడ కొంటున్నామంటే అది ఎంతవరకు వాల్యుయేషన్ అవుతుంది, అయితే మనకు ఉపయోగపడాలి, లేదా వేరే జనాలకు అది కొని ఉపయోగపడేటట్టు ఉండాలి, వేరే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అది, అది ఆలోచించి తీసుకోవడం బెటర్. యాజ్ ఎ ఇన్స్టాగ్రామ్ ఛానల్, యాజ్ ఎ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్, ఎడ్యుకేషనల్ క్రియేటర్ అనుకుందాం, ఓకే, వాట్స్ నెక్స్ట్ ఫర్ ల్యాండ్ డీలింగ్ సూర్య? నేను మీలాగా పాడ్కాస్ట్ రియల్ ఎస్టేట్ పాడ్కాస్ట్ వేర్ ఆల్ ద కంటెంట్ ఈస్ అబౌట్ రియల్ ఎస్టేట్. రైట్. అంటే మనం బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, దెన్ ఆల్సో ఎంఆర్ఓస్, బిఆర్ఓస్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి. ఏంటంటే ఇప్పుడు చాలా మందికి మైండ్లో తెలియదు, ఓకే నా ల్యాండ్కి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎవరిని కలవాలి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎవరిని కలవాలి, అసలు అక్కడ ఎవరెవరు ఉంటారు అని. ఆ నాలెడ్జ్ జనాలకు తెలిస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. నేను చూశాను, మేబీ నీకు పరిచయం తెలిసి ఉన్న చూడ, POT అని స్టార్ట్ చేశారు, పాలసీ ఆఫ్ థాట్ అని చెప్పి స్టార్ట్ చేశారు వాళ్ళు. మేబీ గ్రేట్ ప్రొడక్షన్ కాకపోయినా కూడా ఏంటంటే మంచి కంటెంట్ ఎక్కడ ఉందని కంటెంట్ చూస్తూ ఉంటాం అన్నమాట. పాలసీ ఆఫ్ థాట్ అని స్టార్ట్ చేసి వాళ్ళు ఇలాగే MROస్తో కాన్స్టెంట్ గా రియల్ ఎస్టేట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ లిటిగేషన్ చాలా బాగా చేస్తున్నారు. ఐ థింక్ అది నువ్వు మెయిన్ స్ట్రీమ్ లో చేస్తే ఐ థింక్ చాలా బాగుంటది. మేబీ కుదిరితే POT వాళ్ళని కూడా పిలిచి మమ్మల్ని కూడా ఒకసారి చేసుకుంటారు. ఆల్ ద బెస్ట్ సూర్య. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. ఐ హోప్ యూ డూ గ్రేట్. ఐ హోప్ నీకు ఈ పాడ్కాస్ట్ లో ఏ హెల్ప్ కావాలన్నా కూడా డెఫినెట్లీ సూర్య బాయ్కి వివేక్ బాయ్ అన్న. థ్యాంక్ యూ సూర్య.